నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభయాస్తంలోని 420 హామీలకు చట్ట భద్రత కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత కేటీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా మద్దతును ఇవ్వాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ మురళీధర్రావు, గోపు ఐలయ్య యాదవ్తో కలిసి మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో కార్పొరేటర్లు తాళ్లపల్లి రాజయ్య, కర్క పద్మజ శ్రీనివాస్, సారయ్య నాయక్, తోకల రమేష్ నాయకులు ఉన్నారు. స్వీకారం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 420 హామీల మీద సంతకం కూడా చేయడం జరిగింది. సవరించినటువంటి సందర్భంలో కూడా పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి యొక్క హామీల 800 రోజులకి ప్రజలను అనేక వాగ్దానాలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ మరి ప్రజలను మోసం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు, కానీ సమయానికి వేచి చూస్తున్నారు. మరి అందులో భాగంగానే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిర్విరామం కృషి చేస్తున్నది, అడుగడుగున నిలదీస్తున్నది, అయినా బుద్ధి వస్తలేదు. దానికి తోడు ఈరోజు అసెంబ్లీలో మరి ప్రజల పక్షాన మీరు ఏదైతే బిల్లును, ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి అమలు చేసే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే దానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. ప్రజలు రాష్ట్రంలో ఉన్న జెండాలకు అతీతంగా ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలి. తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి వచ్చే విధంగా ఆ ఇచ్చిన హామీలు నెరవేరే విధంగా మరి బిల్లు ప్రవేశపెడితే దానికి తప్పకుండా అందరి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. మరి అప్పుడు తొలి సంతకం పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రధానమంత్రి మా క్యాండిడేట్ మేము, మా రాహుల్ గాంధీ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ సభలలో, తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్ సభలలో ఎన్ని మాటలు మాట్లాడించారు. ముఖ్యమంత్రికి లేదు, ప్రధానమంత్రి క్యాండిడేట్కు కూడా మరి దాని మీద మళ్ళీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న సందర్భం లేదు. రాహుల్ గాంధీతో ఎన్ని మాటలు చెప్పించారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అన్నారు. మొన్న రేవంత్ రెడ్డి మేమేదో బీసీలకు కులగణన చేసి బీసీల సంఖ్యను తేల్చినమని అన్నాడు. అయ్యా, మీ మాటలు చేతలలో కాదు. 3 బడ్జెట్లు అయినాయి. పోయిన బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో బీసీలకు బడ్జెట్ తగ్గి పెట్టడం అనేది మీ నైజానికి నిదర్శనం. అది ఏంటిది? ఒక ప్రధానమంత్రి స్థాయి క్యాండిడేట్, మా పార్టీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకునే రాహుల్ గాంధీకి కూడా తెలియదు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియదు. ఏమన్నంటే తెల్లవారు లేస్తే కేసీఆర్ నిట్టుడు నేర్చుకున్నాడు. కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తానంటాడు. అయ్యా, నువ్వు ఈ పనులు చేయి, నీ ఆనవాళ్ళు నీతోని కాదు,
నీ పార్టీ తరం మొత్తం కాదు. గుర్తుపెట్టుకో, కేసీఆర్ చేసినవి చెప్పినవి చేసిండు, చెప్పని చేసిండు. నువ్వు తొలి సంతకం పెట్టింది దిక్కులేదు. నువ్వు కేసీఆర్ని అంటావా? కేసీఆర్ ఆనమాలు తీసేస్తావా? నీతో జరిగే పనేనా? నీతో అయ్యే పనేనా? ఎన్ని మాటలు దగులుబాజు మాటలు మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ప్రజలను వంచారు కదా. నీ కేసీఆర్ అంటే భయమేందో నీ మాటలనే అర్థమవుతుంది. ఒక వీధి రౌడీ లెక్క మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ అనేటైనే తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ ఆనవాళ్ళు ఉంటాయి. కేసీఆర్ తెలంగాణ తెచ్చింది ఎవరంటే కేసీఆర్ అంటారు. నువ్వు మలిపితే, నీ పార్టీ మలిపితే మలిగేది కాదు ఇది. మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేసి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇంకొకటే బడ్జెట్ మీరు పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టేది, ఎలక్షన్ బడ్జెట్ కాకుండా. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారు అభయహస్తం హామీలు, 420 గ్యారంటీలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి 800 రోజులు అవుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకము అభయహస్తం హామీల మీద, 420 హామీల మీద సంతకం చేసి 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పేసి సంతకం చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రైవేట్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఈ యొక్క 420 హామీలకు చట్టబద్ధత తేవాలి. ఈ యొక్క చట్టబద్ధత వస్తే ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇవాళ 2,500 రూపాయలు ఇస్తానటువంటి ఈ యొక్క మహిళలకు గృహలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ కానీ, తులం బంగారం కానీ, విద్యార్థులకు స్కూటీలు, దళితులకు అభయహస్తం, ఇవన్నీ కూడా చట్టబద్ధత తెచ్చినట్టయితే అన్నీ కూడా అమలవుతాయి. కాబట్టి కేసీఆర్ గారు ఇలా ఈ యొక్క నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంగా కేటీ రామన్న ఈ యొక్క బిల్లులను ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంగా పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈ యొక్క ప్రజలకు న్యాయం చేయాలి, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి డిమాండ్ మీద పెడుతున్నటువంటి ఈ యొక్క బిల్లుకు తప్పకుండా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క బిల్లుకు మద్దతు తెలపాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చి ఏదో తప్పించుకుంటామనంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా అడుగడుగున ప్రశ్నిస్తాం. మీరు అసెంబ్లీలో మీ యొక్క నైజాన్ని, మీ యొక్క ఆలోచనలు తప్పకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలపాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని.
యుహాన్ చింగ్ కుంగ్ఫు ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ నిర్వహణలో గోదావరిఖని జిఎం ఆఫీస్ గ్రౌండ్స్లో కుంగ్ఫు శిక్షణ పొందిన విద్యార్థులకు ఈరోజు బెల్ట్ టెస్ట్ మాస్టర్ ఎం రాజేశం ఆధ్వర్యంలో జరిగింది. ఈ బెల్ట్ టెస్ట్లో మాస్టర్ ఎం రాజేశం వద్ద కుంగ్ఫు శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు కుంగ్ఫు ప్రదర్శనలో వారు నేర్చుకున్న నైపుణ్యంతో పాటుగా కుంగ్ఫులో బెల్ట్ను సాధించారు. ఎల్లో బెల్ట్లు హేమచంద్ర, యుగేందర్, హర్షిక్, అభిరామ్, వైదు వైష్ణవి, హర్షవర్ధన్, హేమంత్, యశస్వి, లాస్య వర్షిక, సంజీవ్ సాధించగా బ్రౌన్ బెల్ట్ టెస్ట్లో నిహారిక, తేజశ్రీ, ఎండి గౌస్ పాషా, కార్తికేయ బెల్టులను సాధించారు. ఈ బెల్టుల ప్రదానం మాస్టర్ రాజేశం చేతుల మీదుగా అందుకున్నారు. సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జి నారాయణ, కె రాములు, ఇన్స్ట్రక్టర్లు కె వీరస్వామి తదితరులు ఉన్నారు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై కాళేశ్వరం, జై కాళేశ్వరం, జై తెలంగాణ, జై కేసీఆర్, కేటీ రామన్న నాయకత్వం, కేటీ రామన్న నాయకత్వం, జై తెలంగాణ, జై కాళేశ్వరం, జై. గోదావరిఖని నగరంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినూత్న నిరసనను చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నిండు కుండలా ఉండేదని, కాళేశ్వరం మరమ్మత్తు చేసి నీళ్లను ఆపాలని డిమాండ్ చేస్తూ 180 కిలోమీటర్లు గోదావరి కన్నీటి గోస పేరిట పాదయాత్ర చేసిన స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనువిప్పు కలగాలని రంగునం మాజీ ఎమ్మెల్యే కోరుకండి చందర్ ఆధ్వర్యంలో సీఎంకు గులాబీ శ్రేణులు సంవత్సరికంగా గోదావరి నగర శివార్లోని గోదావరి నదిలో పిండ ప్రదానం చేశారు. నది ఇసుకలో ఆటలు ఆడారు. ఎవరన్నా ఒకరు క్రికెట్ ప్లేస్ ని కరెక్ట్ లేదు అక్కడ కారు ఉన్నది బకెట్ ఎత్తే ఈడ పెట్టి కార్లో అంటే నువ్వు కార్ అంటే మేము అది కానీ అల్లుని కదా అని స్టెప్ పడది పైనుంచి పెడతారా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రెడ్డి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, గోవింద నేనెత్త 12 సంవత్సరం కాబట్టి 12 గోదావరి కన్నీటి కోస
మంతు బుక్కిస్తాను వీడు ఎవరా పేరేది ఆడెవడో వాడు రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని, ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని, ప్రతి పరిశ్రమకు నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో దొంగ మాటలు, దొంగ అబద్ధపు ప్రచారాలతోని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చేసి ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం గత 800 రోజులుగా 2 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాజెక్టు చిన్న పిల్లర్ను రిపేర్ చేయనటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ గోదావరి కన్నీటి గోస పేరిట 180 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం ఇదే అసెంబ్లీ సమయంలో. ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఈ ప్రభుత్వం ఆ యొక్క పిల్లర్ను రిపేర్ చేసి నిండుకుండలా గోదావరిని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా చేయాలనేటువంటి మహాపాదయాత్రను గోదావరి కన్నీటి గోస పేరిట చేసినాం. ఆనాడు తలాపున పారుతుంది గోదావరి, మాచేను మాచెనక ఎడారి అనేటువంటి పాటలు పాడుకునేటువంటి ఆ పరిస్థితి ఇలా మళ్ళీ వచ్చింది. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయి. గోదావరి కల్లో ఇలా మురికి నీళ్లు తాగేటువంటి పరిస్థితి ఎదురైంది. అందుకోసమే ఇలా సంవత్సరం అయింది, ఇప్పటికీ మా కన్నీటి గోస కార్యక్రమం పూర్తయి, గోదావరి కన్నీటి గోస కార్యక్రమం పూర్తయి. ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఆ యొక్క పోల్ను రిపేర్ చేయకపోగా ఈ యొక్క గోదావరి ఎండిపోయింది. అందుకోసమే ఇలా మళ్ళీ గోదావరిలో ఇలా క్రికెట్ పోటీలు, మహిళా సోదరిమణులు ఇలా ఇక్కడ అష్టచెమ్మ ఆటలు ఆడుతున్నటువంటి పరిస్థితి ద్వారానైనా, ఈ యొక్క నిరసన ద్వారానైనా ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి రావాలి. అందుకోసమే రేవంత్ రెడ్డికి సంవత్సరం అయింది కాబట్టి ఇలా ఆయనకు పిండం ప్రదానం కూడా మేము చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పిండం ప్రదానం చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చి గోదావరిని నిండుకుండలాగా చేయాలి. మొన్న మహాశివరాత్రి నాడు కూడా ఇక్కడికి వస్తే కనీసంగా స్నానం చేయడానికి నీళ్లు లేవు. మురికి నీళ్ళల్లో స్నానం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో నెలకొన్నది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కేసీఆర్ గారి మీద మీకు ఏం కక్ష, బీఆర్ఎస్ మీద ఏం కక్ష? ఇటువంటి కక్ష ఆలోచనలతోని ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రజలను ఎందుకు ఎండబెడుతున్నారు? గోదావరిని ఎందుకు ఎండబెడుతున్నారు? ఇప్పటికైనా వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే ఆ యొక్క పిల్లర్ను రిపేర్ చేసి గోదావరిలో నీళ్లను ఆపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది అసెంబ్లీలో చర్చ జరగాలి. మీరు కమిషన్లు వేయవచ్చు, దానికి సంబంధించిన కేసులు పెట్టవచ్చు. కానీ ప్రజలు ఏం చేసిండ్రు? ఇలా కేసీఆర్ గారి మీద కోపం, బీఆర్ఎస్ మీద కోపం ఉంటే ఆ కోపాన్ని ప్రజల మీద ఎందుకు వెళ్ళగక్కుతున్నారు అనేది ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం వరకు కూడా, ఇప్పటికి సంవత్సరం లోపు ఇప్పటి వరకు కనీసం నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేసిర్రు. మీకు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి గుణపాఠం చెప్తాం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ నీ కళ్ళ ముందే నిండుకుండలా గోదావరి మీరు చూసిరా లేదా? మరి చూసినటువంటి మీరు మీ ఎమ్మెల్యే, మీ ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎందుకు మీరు ప్రజల పక్షాన నిలబడతలేరు? ఇప్పటికైనా కాళేశ్వరం విషయంలో తప్పకుండా స్పందించాలి. దీన్ని వెంటనే గోదావరిని నిండుకుండలాగా చేయాలని ఇలా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.